మీడియాకి పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు, సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై కేసు నమోదు, ఐపీఎస్లో బెంబేలు, హైకోర్టు చెప్పినా లెక్క చేయకుండా వీళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం. సో ఈ ముందు మీడియా ఈ రెడ్ బుక్ అనే దాన్ని ఇక మీడియా దగ్గరికి వచ్చేసారా? ఆ మిగతా వాళ్ళందరూ మిగతా వర్గాలన్నీ అయిపోయి మీకు 2 నిమిషాలు ప్రస్తావించాలండి. ఇక్కడ మొన్నటి పేపర్లో ఆంధ్రజ్యోతిలో జగన్ ఇరికించిన భారతి అని వార్త వచ్చింది. ఒక కేసులో ఇరికించాడు. ఆ మొన్నడే ధనంజయ రెడ్డి గారి మీద కేసు పెట్టారు. అంటే క్లియర్ గా ఇది ఎక్కడి నుంచి డైరెక్షన్ వస్తుంది? పవన్ ఇది రాధాకృష్ణ గారు చేస్తున్నారా, సలహా ఇస్తున్నారా? లోకేష్ ఆలోచనలా, చంద్రబాబు గారి నిర్ణయాలా? ఒకటి. 2, నేను 2 ఏళ్ల క్రితం మార్గదర్శి మీద విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో మాట్లాడించినప్పుడు నేను ఒక మాట చెప్పాను. మీడియా మాఫియాగా మారి రాజకీయ మాఫియా, పొలిటికల్ మాఫియా, మీడియా మాఫియా కలిస్తే ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయో ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నామని చెప్పాను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు తగ్గలేదు కదా, మరీ దారుణంగా తారాస్థాయికి చేరింది ఈ మాఫియా వ్యవహారం. అందువలన ఇటు పొలిటికల్ మాఫియా తప్పులు చేస్తుంది, మీడియా మాఫియా దాన్ని కవర్ చేస్తూ అబద్ధాలు రాస్తుంది. నిజంగా ధనంజయ రెడ్డి గారి మీద కేసు పెట్టాలనుకుంటే అసలు ప్రతిరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి మీద 800 కేసులు పెట్టాలి. వాడు రాసేదాంట్లో ఏదన్నా ఒక్కటన్నా నిజం ఉంటుందా? పోనీ రాస్తున్నారు. జగన్ గారి మీద కేసు రోజు కుంభకోణం రాస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు కేసులు ఎందుకు విచారణ జరగట్లేదని రాయట్లేదు? ఆ కేసులు ఏమైనాయి? సాక్షులను ఎలా బెదిరిస్తున్నారు? ఆ ఛార్జ్షీట్లు ఎందుకు ఫైల్ చేయట్లేదు? ఆ జడ్జి గారి మీద నిఘా పెట్టారన్నారు, ఇంటెలిజెన్స్ నిఘా. ఏమిటిది? ఇది మాఫియా కాకపోతే జడ్జి మీద నిఘా ఏంటి? జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీల మీద రాధాకృష్ణ గారు వ్యాసం రాస్తారు. సుప్రీంకోర్టు జడ్జి మీద, ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ జడ్జి మీద, మహిళా జడ్జి మీద ఇంటెలిజెన్స్ నిఘా పెడితే ఆయన వార్త రాయాలి. చాలా గమ్మత్తుగా ఉందండి ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన. అందువల్ల మాఫియా పరిపాలన తప్ప మరొకటి కాదు అనేది నా అభిప్రాయం. అయితే మరి హైకోర్టు చెప్పినా కూడా వింటలేదు, ఐపీఎస్లు సైతం బెంబేలు ఎత్తున్నారంట కదా? హైకోర్టు చెప్పినా విన్నాడు. ఇప్పటికీ ఇప్పుడు పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నారని చెప్పి వాళ్ళు 2 రోజులు నానా యాగి చేస్తారు ప్రెస్ మీట్ పెట్టించి. హైకోర్టు చెప్పిన దానికి ఏం సమాధానం చెబుతారు? ఆ వార్తలే వేరు. హైకోర్టు వీళ్ళని దుమ్ము దులిపేస్తే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటికి 3 సార్లు జరిగింది. ఈ 3 సార్లు సమాధానం ఏం చెప్పారు? తెలుగుదేశం ఆయన సమాధానం చెప్పారా? పోనీ వెనక్కి తగ్గారా కేసులు పెట్టడంలో? ఏమి సిగ్గు పట్టలేదు, వెనకాటలేదు, వెరపు లేదు. ఈ రాష్ట్రంలో మేమే రాజులం, ఈ రాజ్యం మాది అనుకుంటారు తప్ప కోర్టులు, పోలీసులు అన్నీ కూడా మా చేతిలో ఉన్నాయనే భయంకరమైనటువంటి ఉన్మాదంలో ఉన్నారు. దీనికి వీళ్ళ చర్యలకి కూటమిలో ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మద్దతు ఉందా లేదా అనేది వాడిని స్పష్టంగా చెప్పాలి. బహారంగా బీజేపీ బాధ్యత వహిస్తుందా? మాకు బాధ్యత ఉందని చెబుతారా? జగన్ గారి మీద వెంటనే విమర్శ చేసిన పురంధరేశ్వరి గారు వైఎస్ భారతి గారి మీద అంత అరాచకంగా పెట్టిన పోస్టులు మాత్రం ఖండించట్లా. చంద్రబాబు గారు వాళ్ళంతా బూతులు తిట్టినప్పుడు అస్సలు నోరు విప్పల. అప్పుడు ఎన్నికల ప్రచారంలో బాగుంది అనుకున్నారో ఏం పాడో మరి. ఇట్లా ఉంటే బీజేపీ వాళ్ళ పరిస్థితి. మరి ఈ రకంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని, బీజేపీని రకంగా చంద్రబాబు గారికి ఇచ్చేశారు కదా ప్రస్తుతం. అయితే దాని గురించి మనం మాట్లాడుకోవడం. ఇదే కాకుండా ఇంకోటి ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ అరెస్ట్ కోసం నెల్లూరు ఎస్పీ మీద ఒత్తిడి చేస్తున్నారట. ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదంటే డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. దాంతో ఈయన ఎస్పీ గారు అనారోగ్యానికి గురయ్యారు, అస్వస్థతకు గురయ్యారంట. వేరే విధేయుడైన ఇంకో ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టాలని ప్రయత్నం చేస్తారట. పెడతారండి. ఇప్పుడు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు తిరుపతిలో తొక్కిసాడు జరిగితే ఎస్పీ గారు సిట్లు మెంబరు. చేసేది ఇవే పనులు. ఇప్పుడు మీడియా ఎట్లా ఎదుర్కోవాలి? సాక్షి మీద ఇంకెన్ని కేసులు పెడతారో, ఎట్లా పెడతారో, సాక్షి జర్నలిస్టుని ఎవరిని బతకనిస్తారో లేదో వీళ్ళు తెలియదు. కానీ మరి దీన్ని ఎట్లా ఎదుర్కోవాలని మీరు సలహా ఇస్తారు? ఒకటండి, మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి చూస్తే నాకు అర్థమైంది. మొదటి ఇప్పటికీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డిఫెన్స్ తప్ప అఫెన్స్ లేదు. తెలుగుదేశం వాళ్ళు ఆరోపణ చేయటం, వీళ్ళు సమాధానం ఇవ్వటం, తెలుగు మీడియాలో కథ రాయటం, వీళ్ళు బాధపడటం ప్రెస్ మీట్ పెట్టి. అఫెన్స్ అనేది లేనే లేదు. పైగా నాకు తెలిసిన సమాచారం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పద్ధతిగా ఉంటారంటే, ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు అయితే జగన్మోహన్ రెడ్డి 2 లక్షల కోట్లు తిన్నాడని రాస్తున్నామని అంటే, కాదయ్యా 10 లక్షలని రాయండి అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు, సార్ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారంటే ప్రూఫ్ ఏంటి, జీవో ఉందా, ఇలా అడుగుతారు.
రాజకీయాల్లో మరీ ఇంత మంచితనం కాదు అయితే అప్పుడు ఏం ఉపయోగం? కాదు మైసూరా గారు అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు ఒక విషయం బయట పెట్టారు. అంతకుముందు తెలుగుదేశం నుంచి వచ్చాడు కదా, జగన్ గారి కేసుల్లో ఎంత చెప్పొచ్చు ఏంటి అని ఈయన కమిటీ వేసి ఆరోపణలకి సంబంధించి చెప్పి ఒక రిపోర్ట్ ఇమ్మన్నా అంట. రిపోర్ట్ ఇస్తే వాళ్ళు ఎంత ఎదిగినా 1000 కోట్లు 2000 కోట్లు ఇట్లా ఏదో అనుకుని చెప్పొచ్చేమో. అది కూడా అది అక్రమ కేసా పక్క కేసా అని పక్కన పెడితే అప్పుడు చంద్రబాబు గారు ఇది నేను చెప్పేది కాదండి, మైసూరారెడ్డి గారు నాకు ఇంకో వేరే టీవీలో పని చేసినప్పుడు లైవ్లో చెప్పాడు, 1,00,000 కోట్లని రాసేయండి అన్నాడంట. ఇట్లా ఉంటుంది వ్యవహారం. అప్పటి నుంచి 1,00,000 కోట్లని ప్రచారం చేశారు. ఈనాడు ఆంధ్రజ్యోతి బ్యాండ్ బాజా వాయిస్తుంటాయి. అంటే అబద్ధాలు చెప్పడానికి అబద్ధాల్లో కూడా విపరీతమైన అతిశయోక్తి కలిపి జనాన్ని నమ్మించాలని ఒక తాపత్రయం అందులో కనపడతా ఉంటుంది అనమాట. అని ఇప్పటికీ మారండి. గోబెల్స్ ఉంటే ఆత్మహత్య చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చూసి. రైట్, ఓకే రాజు చెప్పండి. సార్ కంప్లీట్ చేయండి. ఒకటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచక పాలన నుంచి పార్టీని గాని ప్రజలను గాని ఒక కవచంలా కాపాడుతుంది సాక్షి అనేటువంటిది. అది పత్రిక అయినా టీవీ ఛానల్ అయినా వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను ప్రపంచానికి చూపిస్తుంది, లేదా వీళ్ళ నిత్యం ప్రశ్నిస్తుంది. రెండోది ఏంటంటే సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా వాళ్ళందరినీ ఎలాగ కేసులు పెట్టి బెబ్బెలెత్తి భయపెట్టి ఏదో దే ట్రైయింగ్ ఆపడానికి. అదే విధంగా ఇంకా నెక్స్ట్ టార్గెట్ సాక్షి. సాక్షి ముందు సాక్షి పత్రిక, టీవీ పత్రిక దాన్ని ఆపగలిగితే ఆ ఎడిటర్ గారి మీద కేసులు పెట్టి బెంబేలు ఎత్తించి భయపెడితే ఏదో సాక్షి రాయటం మానేస్తుంది అనేటువంటి ఒక ఆలోచన. కానీ ఈ ఓడతూపులకు జడిసిపోయేంత సినిమాలో సాక్షి యాజమాన్యం కానీ సాక్షిలో పనిచేసిన వ్యక్తులు కానీ ఎస్పెషల్ ఆ ధనంజయ రెడ్డి గారు లాంటి ఎడిటర్ కానీ ఉంటారని నేను అనుకోను. సాక్షిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేర్ ఆల్ రోరింగ్ లయన్స్. ఈ కూటమి ప్రభుత్వానికి ఎదురెళ్ళి పోరాడుతున్నారు మీరందరూ కూడా. సో మీ అందరికీ ఖచ్చితంగా వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇంకా తారాస్థాయిలో ఇబ్బందులు ఉంటాయి. మీ అందరి మీద కూడా మా అందరి మీద కూడా మర్డర్ కేసులు పెట్టేస్తారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలు పెట్టేస్తారు, దొంగతనం కేసులు కట్టేస్తారు. ఇంకేం లేదు, దొరికిన ప్రతి కేసులో కూడా మనల్ని ముద్దగా చేర్చేసి ఎలాగైనా మనల్ని ఆపాలనేటువంటి లక్ష్యంతోనే ఈ కూటమి ప్రభుత్వం మీడియాని ఒక మాఫియాగా తయారు చేసి దాడి చేస్తున్నారు. వెనక నుండి యంత్రాంగాన్ని ఉపయోగించి మన మీద కేసులు కడుతున్నారు. ఖచ్చితంగా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చెప్పారు, దేవుడు దయ, దేవుడు ప్రజలు దయ ఉన్నంత వరకు ఇలాంటి కేసులు ఎవరిని ఏమీ చేయలేవు. టైం విల్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ యాక్టివిటీ. ఇది ఒకటి. ఇకపోతే మీరు బీజేపీ గురించి మాట్లాడారు కదా, బీజేపీ పురంధరేశ్వర గారు ఏం మాట్లాడలేదని. తిరుపతి లడ్డు వ్యవహారంలో ఏమీ జరగకుండానే ఓహో ప్రచారం చేసేస్తే బీజేపీ మాధవి గారు నా హైదరాబాద్ లోనో సికింద్రాబాద్ లో ఎక్కడ ఎంపీకి ఏదో పోటీ చేసి బీజేపీ తరఫున ట్రైన్ లో భజన చేసుకుంటూ వచ్చి సరే మా ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తి పోసింది ఆవిడ. సరే అక్కడ జరిగింది లేదు, ఏడ్చింది లేదు, ఇలా హంగామా ఇలా ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోయింది. ఓకే, మరి మీకు అంత హిందుత్వం పట్ల బాధ్యత ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేశారు. ఎక్కడున్నావమ్మా మాధవి మేడం గారు, మీరు ఎక్కడున్నది బీజేపీ పార్టీ? ఇది పక్కన పెట్టండి. ఆ తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జిస్టింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉన్న పార్టీ ఏంటి? బీజేపీ ఒకటి కదా. అదే అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి సంబంధించినటువంటి ఒక మీడియాకి, ఎస్పెషల్ ఒక మీడియా ఛానల్ కి ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లక్షల్లో యాడ్లకి ఒక ఆర్డర్ కూడా ఇచ్చింది. అంటే 59 లక్షలు 60 లక్షలు సుమారు 60 లక్షలు సార్ డబ్బు. అంటే ఇక్కడ బీజేపీతోనేమో పొత్తు, ప్రచారం కోసం ఇచ్చినట్టున్నారు కదా. దాంట్లో తెలుగు అక్కడ కూటమి ప్రభుత్వానికి చేసే పనుల కార్యక్రమాల ప్రచారం కోసమని పెట్టినట్టున్నారు కదా. దాంట్లో సార్ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే కూటమి ప్రచారం, కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనుల ప్రచార నిమిత్తం యాడ్కి ఇస్తున్నామని చెప్తారు. అలాగే లాయర్ రోత్రా గారికి ఏమో ప్రభుత్వం తరఫున వాదించడానికి అని చెప్పి కోర్టుల్లో ఆయనకి ఇస్తారు. కానీ వెనకమాలు చేసేవేంటి? చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ కేసులు వాదించాడు కాబట్టి ఆయనకి నజరాగనగా ఆయనకి ఫీజులు. అదే విధంగా అక్కడ బీజేపీ పార్టీని చిత్తు చేయడంలో భాగంగా అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాస్త కొత్త సహకారం భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న టీవీ ఛానల్ బీజేపీ కలిసి ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి భారీ ఎత్తున డబ్బులు అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఇవ్వచ్చు, అభ్యంతరం అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఆ టీవీ టీవీ అని తేడా లేకుండా ఇవ్వచ్చు. అయితే కొన్ని టీవీలకి అసలు వాళ్ళు ఇవ్వట్లేదు, అది వేరే విషయం. ఇటువంటి బహిష్కరించేశారు. కానీ కాంగ్రెస్ టీవీకి ఇవ్వటం అనేది ఆసక్తికరమైన అంశం. ఒక్క నిమిషం రాజు కంప్లీట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళ సిద్ధాంతం, 2 నాలుగుల ధోరణి అంటారు చూసారా, దానికి ఇదే సిద్ధాంతం అనమాట. ఇప్పుడు బీజేపీ వారికి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బీజేపీ మాధవ్ గారు ఉన్నారు కదా, తెలంగాణ బీజేపీ వారికి కానీ ఆంధ్ర బీజేపీ గారికి కానీ ఏమన్నా చిత్తశుద్ధి ఉన్నా, కొంచెం ఆలోచన పరిజ్ఞానం విజ్ఞానం ఏమన్నా ఉంటే
చంద్రబాబు నాయుడు నిలదీయాలి, నువ్వెవరు అయ్యా, ఎందుకు ఇవ్వాల్సిన పని వచ్చింది అని చెప్పి. ఏ డబ్బులు అంత ఎక్కువైపోయినాయా, డబ్బులు లేవు పథకాలు ఇవ్వండి స్వామి అంటే అదో లక్షణం అంటారు. అంటే మీరు మనం ప్రైవేట్ జట్లు పెట్టి కాదు, మనం మీరేం తొందరపడి అది కాంగ్రెస్ టీవీ అని ముద్ర వేయట్లేదు కదా సార్, ప్రజలకు తెలియదు అంటారా? నేను ముద్ర నేనేమన్నా సార్ ముద్ర వేయడానికి, అలా ముద్ర వేయించుకున్న తర్వాత నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడాను కాబట్టి ముద్ర పడినట్టు కాదు, ఆల్రెడీ ఆ ముద్రతో ఉన్నది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. రైట్. తిలక్ గారు చెప్పండి, కంప్లీట్ చేద్దాం. లేదు, ఇప్పుడు 59 లక్షలు ఇవ్వటం అనేది పెద్ద విశేషం కదా. ఇస్తూ ఉంటారు గవర్నమెంట్ లో స్కీముల ప్రచారం కోసం అన్నారు ఆ జీవోలో. అయితే అట్లా అన్ని టీవీలకి ఇస్తారా స్కీముల ప్రచారం కోసమని? లేదు, దీనికి మాత్రం ఇచ్చారు. అదే విచిత్రం. మొన్న దావోస్ వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ ఛానల్స్ ఇచ్చారు. ఇప్పుడు కాబోతే దీంట్లో గమ్మత్తు ఏంటంటే GST 9 లక్షలు కూడా గవర్నమెంట్ కడుతున్నారు. అది గమ్మత్తు. రైట్. హైకోర్టు ధిక్కారం అన్నప్పటికి కూడా ధిక్కారం అని చెప్పినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అనేకసార్లు చెప్పినా కూడా పట్టించుకొని పరిస్థితి చూస్తున్నాం. మరి ఈ రెడ్ బుక్ అనేటువంటి ఈ వైసీపీ వాళ్ళు అన్నట్లుగా ఈ పిచ్చి కుక్క అని జనం మీదకి ఎంతకాలం వదులుతారు, చివరికి మీడియా మీద కూడా వదిలే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల వారికే నష్టం అన్న సంగతి అర్థం చేసుకోకపోతే ఇక మనం ఏం చెప్తాం.